హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూద్దామండి. టీ తాగుతూ తీసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మనం శనగపప్పు వాడకుండా పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి అసిడిటీ ప్రాబ్లం కూడా లేకుండా చాలా బాగుంటుంది హెల్త్కు. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పును మనము జల్లించుకోవాలన్నమాట. ఇలా మొత్తంగా పెసరపప్పును మంచిగా జల్లించుకొని వాడుకోవాలి. నెక్స్ట్ ఇలా జల్లించుకున్నాం కదా, ఇప్పుడు మనం చేసుకునే స్నాక్ అనేది క్రిస్పీగా రావడానికి ఇందులో మనము ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను నేను బియ్యం పిండి. వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఒక పెద్ద సైజు ఆలు తీసుకొని పీల్ తీసేసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి. ఇలా ఆలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని తీసుకోండి. మెంతి కూర వేసి చేస్తున్నాము. ఒక కట్ట తీసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ ఈ ఉల్లిపాయలను మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలను కొంచెం చేతితోటి ఇలా క్రష్ చేసుకుంటే బాగా విడివిడిగా అవుతాయి అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ ఉల్లిపాయలను మనము పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టేసుకున్న ఆలు ఉంది కదా, ఆలు కూడా వేసుకుందాము. ఆలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది. ఆలు వేసేసుకున్న తర్వాత మెంతి కూర తీసుకున్నాం కదా, నీట్గా కడుక్కొని కొంచెం ఇలా కట్ చేసుకొని తీసేసుకోండి. మెంతి కూర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత ఒక 1/2 ఇంచ్ అల్లం పీల్ తీసేసుకొని ఇలా గ్రేటర్ తోటి తురిమి వేసేసుకోండి. ముక్కలుగా వేసుకుంటే తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా మనం తురిమి వేసుకున్నామంటే ఫ్లేవర్ మంచిగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా తురిమి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలోకి తగినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఇక్కడ 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అన్ని వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు వేసుకోండి. ఇవి పచ్చివేనండి, వేయించినవి కాదు. వీటిని కొంచెము బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిలో వేసేసుకోండి. ఈ 2 వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది తగ్గించుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది అండ్ చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలతోటే మనం ఈ పిండి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ అస్సలు వేయవలసిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయలలో ఉండే తడితోటే మనం ఈ పిండిని మంచిగా ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకోవడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ స్నాక్ అనేది ఇంకా క్రిస్పీగా రావడానికి మనము ఈ పకోడీలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటాం కదా, అందులో నుంచి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మళ్ళా కలుపుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల బాగా గుల్లగా వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇలా మంచిగా కలిపేసుకోవాలి పిండిని అంతను కూడా. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడే ఆయిల్ కూడా మనం హీట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఆయిల్ ఎక్కిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం పకోడీలను వేసుకొని వేపుకుందాము. పకోడీలు అనేది మరీ పెద్ద పెద్ద సైజులో వేసుకోవద్దు, అలాగని చిన్నగా కూడా వేయొద్దు. మీడియం సైజులో వేసేసుకోండి పకోడీలు. ఇలా పకోడీలను వేసిన వెంటనే కదిలించొద్దు అన్నమాట. పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి కడాయికి అంటుకొని ఉంటుంది.
ఇలా పకోడీలు వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా వదిలేయాలి. ఇలా బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా, ఈ బబుల్స్ కాస్త తగ్గేంత వరకు అలా వదిలేసేయాలి. అప్పుడు ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యి వాటంతటికి అవి కొంచెం ఆయిల్లో ఇలా తేలినట్టుగా వస్తుందన్నమాట. అప్పుడు మీరు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పకోడీని. ఇక్కడ చూసారు కదా, ఇలా ఇలా అయినప్పుడు మీరు అటు ఇటు కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వేపుకోండి. నేనైతే ఇక్కడ మెంతికూర వాడి చేస్తున్నానండి. మీరు కావాలంటే మెంతికూర ప్లేస్లో పాలకూర వాడుకోవచ్చు, లేదంటే తోటకూర వాడుకోవచ్చు, లేదా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని చేసుకోవచ్చు. మెంతికూర వేసుకొని చేసుకున్నామంటేనంటే హెల్త్కు మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు చేదు అనేది ఏమీ ఉండదన్నమాట, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ చూసారు కదా, ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇలా మంచి కలర్ వస్తేనే బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట ఇలా వేపుకోవడం వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేగినాయి కదా, ఇప్పుడు వీటిని మనము తీసేసుకోవాలి. ఇలా ఒక జల్లిగరిటెలోకి అన్నీ కూడా తీసేసుకోండి. ఇలా జల్లిగరిటెలోకి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఇలా కడాయిలోకి వచ్చేస్తుంది. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మనం ఒక 5 సెకండ్స్ అలా పెట్టేశామంటే ఆయిల్ అంతా కూడా కడాయిలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అన్ని పకోడీలు తీసేసుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఒడిచి పట్టుకోవాలి ఆయిల్ దిగేంత వరకు. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కదా, వీటిని మనము ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనకు పకోడీ పిండి అనేది మిగిలింది కదా, ఇప్పుడు ఆ పిండిని కూడా మనము వేసేసుకుందాము. నెక్స్ట్ టైం మీరు పకోడీలు వేసేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్లో ఉంటే హీట్ తగ్గించుకొని వేసుకోండి. అలా హీట్లో ఉన్నప్పుడు వేసారంటేనంటే మనకు మంచిగా కలర్ వచ్చేస్తాయి పైనుంచి, కానీ లోపల పిండి పిండిగా ఉంటాయి, ఉడకవు అన్నమాట, సరిగా ఫ్రై కావు. అందుకని మీరు ఆయిల్ అనేది చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సెకండ్ బ్యాచ్ కూడా వేసినాం కదా, వీటిని అన్నిటిని కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఇలా వేగుతూ ఉన్నప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఇవి కూడా మనకు రెడీ అయిపోయినవి. వీటిని కూడా తీసేసి ప్లేట్లోకి వేసుకుందాం. ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి చూడండి మీరే. చూసారు కదండి, చాలా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇందులో మనము ఆలు వాడినాం, బియ్యం పిండి వాడినాం కాబట్టి క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసాం కాబట్టి టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెంటనే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.